హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహనమదిలో. ఇందాకే మధ్యాహ్నం బ్రౌనీకి అన్నం పెడుతూ స్లిప్ అయి పడిపోయాను కిందకి. రైట్ లెగ్, రైట్ హ్యాండ్ ఇంజూర్డ్. సో ఈరోజు హార్వెస్ట్ మొత్తం మోహనే చేస్తారు. నేను ఎక్కువ గార్డెనింగ్ పని అంటే మోహన్ చేస్తూ కనిపిస్తుంది. నేను హార్వెస్టింగ్ నేను చేస్తాను కానీ పనులు మామూలుగా మొక్కలు నాటటాలు కానీ వాటికి ఎరువులకి అవన్నీ మోహనే ఎక్కువ చేస్తారు వర్క్. ఎందుకంటే నాకు లిగమెంట్ టేర్ అయ్యింది అనమాట. సో ఆ లిగమెంట్ సర్జరీ అవ్వటం వల్ల ఎక్కువ వెంటనే కొంచెం సేపు చేసిన డాన్స్ చేసిన యాక్టివిటీ చేసిన పెయిన్ వచ్చేస్తుంది, లైట్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది. అందుకనే మోహన్ ఎక్కువ చేస్తారు. ఈరోజు మేబీ ఆ లెగ్ పైన పడిపోయానేమో అని మోహన్ కంగారు పడ్డారు. లక్కీ అంటే ఆ లెగ్ పైన పడకూడదు అని చెప్పారు డాక్టర్. ఎప్పుడు లైఫ్ లాంగ్ జాగ్రత్తగా ఉండాలి, ఇలా ముందుకి పడితే డేంజర్ అని. లక్కీగా ఈరోజు రైట్ లెగ్ మీద పడ్డాను, లెఫ్ట్ లెగ్ మీద కాదు. త్రుటిలో తప్పిన ప్రమాదం ఏం లేదు, అసలు జస్ట్ అన్నం పెడితే ఏంటో ఆ పోల్ స్లిప్ అయింది. ఈరోజు ఇక్కడ ఇంట్రో ఇవ్వాలనిపించింది నాకు. ఎందుకంటే ఈ ట్రావెలర్స్ ఫామ్ చూడండి, చిన్న చెట్టు పెట్టాము, ఇప్పుడు ఇంత పెద్దది అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ మొక్క. మేము పాండిచ్చేరి వెళ్ళాం పెళ్ళైన కొత్తలో. అప్పుడు పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ వస్తుంటే మా ఇంటి దగ్గర స్టేషన్ వచ్చింది, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కాకుండా మల్కాజ్గిరి స్టేషన్ వచ్చింది. పద దిగు అని రన్నింగ్ ట్రైన్ దిగమన్నారు. అది అనుకోకుండా వచ్చింది. కానీ నాకు రన్నింగ్ బస్సులు కానీ అలా దిగటం అలవాట్లేదు, ఎలా దిగాలో తెలియదు. అది ఎప్పుడు అన్నిటికీ భయపడేదాన్ని. ఆ రోజు అంటే నా కర్మకాలి భయపడకుండా దిగి ఢామ్ అని ప్లాట్ఫామ్ మీద నీస్ మీద పడ్డా. షీరా డెలివరీ అయిన జస్ట్ ఒక 1 monthకి ఏమైనా 1 month కదా, జస్ట్ పెయిన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అషిరాన్ తీసుకుని మళ్ళీ అల్వాల్ వచ్చేసి మల్కాజ్గిరి నుంచి మన ఇంటికి వచ్చేటప్పుడు జస్ట్ ఇలాగా ఏదో ఫీడింగ్ బాటిల్ కోసం అని ఇలా తిరిగేసరికి ఈ బాల్ లిటరల్లీ ఇలా కదిలిపోతుంది అనమాట. అందుకే ఇంట్లో అయినా ఇక్కడైనా కొంచెం జాగ్రత్తగా ఆచితూర్చి పని చేస్తూ ఉంటాను అనమాట. అది స్టోరీ. ఇది మన డ్రెస్సింగ్ రూమ్ అండి. చూసారు కదా ఇలా బూడిద లైన్గా ఎలా ఉందో. బూడిద చెత్త చెదారం అంతా మనం ఫామ్ డోర్ తీసి లోపలికి రాగానే ఇలా పేరుకుని ఉంటుంది అనమాట. ఎందుకంటే మన రూఫ్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరిగాయి. ఇది కొన్ని గ్యాప్ చూడండి ఎలా ఉందో. ఇంక ఇప్పుడు వర్షాకాలం కదండి, వర్షం పడితే లోపలికి నీళ్ళ దారాలు వస్తాయి. దారాలు అంటే పెద్దగా రావు కానీ ఇలా ఇగోని చూడండి గోడ కానుకుని ఇలా చుక్క చుక్క కింద పడుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు యాష్ పడతాము, నీళ్లు పడతాము. అవే కాకుండా రాత్రిపూట లైట్ వేసినప్పుడు బయట చీకటిగా లోపల వెలుతురుగా ఉంటుంది కాబట్టి పురుగులు కూడా వస్తూ ఉంటాయి. హాల్లో మాత్రం ఇలా మిడిల్లో రెడ్ టేప్ కనిపిస్తుంది కదా, అది టెంపరీగా వేశాను. కానీ ఇప్పుడు వర్షాలు హెవీగా ఉండటం వల్ల ఏది ఆగట్లేదు. సో ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఈ వాటర్ ప్రూఫింగ్ చేయిద్దామని డిసైడ్ అయ్యాము. కానీ మీకు తెలిసిందే కదా ఈ ఊర్లో పనులంటే ఎలా ఉంటాయో. ఊర్లో ఇలాంటి పని చేసేవాళ్ళు లేరు. హైదరాబాద్ నుంచి పిలిపిద్దామంటే అక్కడి నుంచి ఇంత దూరం ఎవరు రావట్లేదు. ఫైనల్గా ఒక 2 నెలలు గట్టిగా ట్రై చేశాక సిద్దిపేటలో ఒక వెండర్ దొరికారండి. వాళ్ళు ఫస్ట్ టైం చెక్ చేస్తానికి మాత్రము కరెక్ట్గా ఆన్ టైం వచ్చారు, కానీ పని మొదలు పెడతానికి మాత్రం చాలా తిప్పించుకున్నారు. ఇలా ఫామ్ హౌస్లు కట్టించుకునేవారు కానీ రేకులతో ఇల్లు కట్టించుకునేవారు కానీ ఇలాంటి మిస్టేక్స్ మీ దగ్గర జరగకుండా చూసుకోండి. మళ్ళీ చేయించాలంటే మాత్రం చాలా తలకాయ నొప్పి. సో మొత్తానికి ఇలా గ్యాప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఫస్ట్ ఒక బ్లాక్ కలర్ సొల్యూషన్ రాసి దాని మీద ఈ షీట్ అతికిచ్చారనమాట. మరి ఈ సిస్టమ్ ప్రాబ్లమ్ని ఎంతవరకు సాల్వ్ చేస్తుందో, దీని లైఫ్ ఎంత ఉంటుందో వేచి చూడాలి.
ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవటానికి ఒక హాఫ్ డే పట్టిందండి. 14,000 ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ మెటీరియల్, ట్రాన్స్పోర్ట్, ఇన్స్టలేషన్ మొత్తం కలిపి. హోప్ఫుల్లీ ఇది వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇది వద్దురా బాబో, దీన్ని విసిగిపోయాం. ఇది వద్దురా బాబో పిచ్చుక పట్ల అనుకున్నాం కానీ మళ్ళీ వచ్చింది. మీరు మిస్ అవుతున్నారు. నేనేం మిస్ అవ్వట్లేదు. ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పొట్లకాయ. నో, వీడియోస్ లో చాలా సార్లు చెప్పారు. అది సర్కాస్టిక్ గా చెప్పారు. సర్కాస్టిక్ గా ఏం లేదు, పొట్లకాయ తింటే మంచిది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఈ విషయం తెలియక చాలా మంది ఒళ్ళు నొప్పులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని అదంతా మిత్. అదంతా అయితే మిత్తే అండి. అలాంటివి ఏం లేదు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి తింటున్నాము. అసలు మనం పండించక ముందల నుంచి కూడా తింటున్నాం. ఇష్టం కూడా నాకు. శైలు బాగా ఇష్టంగా తింటది. అలాంటివన్నీ ఏం లేదు. అలాంటి మాటలు నమ్మకండి, అదంతా మిత్తే, మాటలే. శుభ్రంగా మంచి వైటమిన్స్ ఉన్న వెజిటేబులే అండి. యాక్చువల్లీ అన్ని వెజిటేబుల్స్ తినాలి, ఒకటి అది ఇది అని కాదు. నేచర్లో ఒకసారి మా అన్నయ్య, అరే ఇప్పుడు జోక్ గుర్తొచ్చింది. నేచర్లో దొరికేది ఏదన్నా తినచ్చు మనం, చాలా ప్యూర్ అండ్ న్యాచురల్గా ఉంటుంది. అంటే గన్నేరు తినచ్చా అని అడిగాను నేను. ఎదురు ఎన్ని వచ్చాయి? అసలు ఏమైనా వచ్చాయా? కాశీకి వెళ్ళాను రామహరి, తర్వాత పాట మర్చిపోయాను. కానీ మన కాశీ టమాటాలు అయిపోయాయి. అదేంటో గట్టిగా ఒక 3 హార్వెస్ట్లు చేస్తుంటాం అంతే. ఏంటో మొక్కలన్నీ ఇలా అయిపోయి లైఫ్ లేకుండా అయిపోయింది. మరి వీటిని తీసేయాలా? 2 ఏళ్ళు వస్తాయి అంటున్నారు, 3 ఏళ్ళు వస్తాయి అంటున్నారు. మనకేమో ఇలా 3 హార్వెస్ట్లు వచ్చాయి. చూడండి ఎలా ఇది ఎండిపోయి లైఫ్ లేకుండా ఉన్నాయి. ఏంటి దీని ప్రాబ్లం ఏంటో ఎవరన్నా చెప్పగలరా? బలం తగ్గిందంటానికి లేదు, ఎరువు వేస్తూనే ఉన్నాను. ఏంటి ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు. అయితే ఇక్కడ వాటికి కింద కొమ్మలు కట్ చేశాను పొడుగుగా పెరగనిద్దామని. ఈ 2-3 మొక్కలు కొద్దిగా పర్వాలేదు, కానీ పూత రావట్లేదు. ఇంకా మన యమ్మీ వాటర్ యాపిల్స్ హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు. అసలు టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది ఇందులో. కొన్ని పింక్గా అవుతున్నాయి, కొన్ని వైట్గానే మిగులుతున్నాయి. సో ఇది వైట్గా ఉన్న పింక్గా ఉన్న ఫ్లేవర్ మాత్రం భలే ఉంటుంది. ఇవన్నీ కట్ చేసి, మీరు ఇప్పుడు ఇవన్నీ చూపించాలంటే కుదరదు, కానీ అన్నీ కట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఎంజాయ్. బాగా తగ్గుతుంది. ఇది 3వ అనుకుంటా పొలంలో గుమ్మడికాయ కాడమంటాం, అందుకని ఈరోజు గుమ్మడికాయ కాడమంటే కొత్తది రెడీ అవుతుంది. అందుకే ఫస్ట్ రాసి పెట్టుకుంటాను. ఏంటన్నా ఏమైంది? అదే పెట్టి దాని సందులోకి వెళ్ళి దూర్చి. పడతలేదా? నెక్స్ట్ వీడియో మా చిట్టి రైతు అషీరా స్పెషల్ అండి, తప్పక చూడండి ఆ వీడియో కూడా. సో ఈ వీడియో విశేషాలు వింటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.